అసెంబ్లీ 260 మీటర్లు ఏం చేసుకుంటారు? సెక్రటేరియట్ తెలియదు నాకు తెలిసి. పోనీ ఏదైనా సరే, అదైనా ఇదైనా ఇంతకుముందు నేను అనిందే, ఫైల్ ఫౌండేషన్ 200 మీటర్లు 300 మీటర్లు పోతే తప్ప అప్పుడు కూడా నిలబడదు. 1 సెంటీమీటర్ వర్షం పడితే అదంతా ఇదవుతుంది. నీకు అక్కడ వాటర్ దీన్ని ఇచ్చేయడం కోసం డ్రైనేజీ దీన్ని 4,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకే అవుతాయి. వాటి మెయింటెనెన్స్ అవి వేసుకుంటే నువ్వు 260 మీటర్ల ఎత్తున కట్టేది ఏదే బూర్జ్ ఖలీఫానో ఇంకోటి ఈఫిల్ టవర్ ఏదంటే దాని కన్స్ట్రక్షన్ ఇక్కడ వచ్చేసి వర్క్ చేసుకోవాలా. అది అసెంబ్లీ అయినా ఎమ్మెల్యేలు తిరుగుతుండాలా. సెక్రటేరియట్ అయితే ఇంకా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అసలు ఏ రకంగా దాన్ని ప్రాక్టికల్ ఇదవుతుంది? 260 మీటర్లు నిజంగానే రియాలిటీ అనుకుందాం. దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? లిఫ్ట్ లేకుండా ఎవరైనా ఇచ్చేయగలరా? దానికైతే ఇంకా పైకైనా లేపచ్చు. కానీ అది ప్రాక్టికల్ గా ఒక వర్కింగ్ కండిషన్స్ ఉండి వర్క్ ప్లేస్ లాగా, అది అసెంబ్లీ కావచ్చు, కోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, కుదురుతుందా? ఆన్సర్ లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి భ్రమ క్రియేట్ చేయడం. భ్రమ క్రియేట్ చేసే పిల్లలు కదా కూర్చొని పైకి పెద్ద గీత గీసి నేను ఆ ఎత్తున టాప్ లో ఉంటానని అనుకోవచ్చు. మిమ్మల్ని ఆ టాప్ తీసుకుపోతానని అనుకోవచ్చు. అదేదో అన్నారు కదా, కింద వాటర్ కింద నుంచి తీసుకొచ్చి ఇటు అటు కలుపుతామని అన్నారు అంతకుముందు. ఏది హైపర్ లూప్ అన్నాడు ఆయన. ఏదైనా అంటాడు ఒలింపిక్స్, నెక్స్ట్ టైం ఇక్కడైనా ఒలింపిక్స్ కండక్ట్ చేస్తామంటాడు. అట్లా అందులో భాగంగా ఇది అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అదంటే ఏదో కేసులే అనుకోవచ్చు. ఆయన అంటున్నాడు, భ్రమలో ఉన్నాడో లేకపోతే కలకంటున్నాడో మంచిది అనుకో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు, జనం సొమ్ము, రాష్ట్ర వనరులు, అప్పుల భారం ఇది పెరుగుతుంది. రాష్ట్ర వనరులన్నీ డ్రైన్ అవుట్ అవుతాయి. అప్పులు దొరకకూడదు స్వామి కానీ అందరూ కోరుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎక్కడా అప్పు పుట్టకపోతే బెటరు. ఎందుకంటే అప్పు పుడితే ఎంత తీసుకెళ్లి మొత్తం పక్కకు పోయి డ్రైనేజ్లో పోసినట్టు పోస్తాడు. దాంట్లో వచ్చి కమిషన్లు తీసుకొని ఇదవుతాడు, తాను బెనిఫిట్ అవుతాడు అని భయపడాల్సిన పరిస్థితి. అది ఎంత పెంచడానికి వీలైతే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, పెద్ద పెద్ద డిజైన్లు తీసుకుంటాడు. వేరే ఎందుకంటే డిజైన్లకు 400 కోట్లు అంటే అంతకుముందు 300 కోట్లు 400 కోట్లు అంతకుముందు పెట్టాడు. ఇప్పుడు 400 కోట్లు ఏం డిజైన్లో తెలియదు. మళ్ళీ ఇంకెంత పెడతాడో తెలియదు. ఇవి కాక రోజు సిఆర్డీఏ టెండర్లో ఇంకోటి చూస్తుంటే నాకు తెలిసి ఈ మధ్య లైట్లు మార్చడానికని 2 కోట్లు, ఈ పక్క లైట్ రిపేర్ చేయడానికని 3 కోట్లు, ఇంకా అలాంటివి ఎంత అవుతున్నాయో తెలియదు. ఆ వివరాలన్నీ ఎవరన్నా ఆర్టీఐ కింద అడుగుతారంటే అక్కడ దొరకవు. సో ఈ అందరూ మనం ఈ దీంట్లో కొట్టుకుంటాండగా ఆయన సందర్భంలో సడేవిగా లాగేసుకుంటూ పోతారు. ఇంతకుముందు అన్నదే జరుగుతుంటాయి. ఇప్పుడు అంటే ఒక పెద్ద దీని ముందు వీటి మీద ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లా. అంటే తను ప్రతిదానికి ఓ లెజిటిమసీ తీసుకురావడానికి ముందు ఎదుటి వాళ్ళు నోరు ముగించడానికి, దబాయించడానికి ఒక మార్గం చూసుకుంటాడు. అందులో భాగంగా అమరావతి అనగానే అమ్మచుచ్చుడు అమరావతి అంటున్నారు వీళ్ళు వ్యతిరేకమనేసి ముద్రేస్తే అక్కడికి నోరు మూసుకుంటారు అందరూ. లేదా జనము అవును కదా వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకం కాబట్టి మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు. అందుకని ఆ భ్రమ క్రియేట్ చేస్తాడు, అది కంటిన్యూ చేస్తాడు. ఈ మధ్యలో ఇవన్నీ కొడుతుంటాడు. అందులో ఇవన్నీ వస్తాయి. అందులో చూస్తే ఇవన్నీ ఆయనకు మార్నింగ్ ఏదో పంట కింద ఒకటి చిన్న పప్పు గింజలు వేసుకున్నట్టు అనుకోవాలి. చిల్లర అవన్నీ ఆయన కింద ఉండే వాళ్ళు దోచుకునేవాళ్ళు వాళ్ళందరికీ ఇది అవుతుందని అనుకోవాలి. ఈ పెద్దదాన్ని మనం అంటున్నాము, వీటిని క్వశ్చన్ వేద్దామంటే బేస్ కూడా దొరకదు. అక్కడ ఎట్లయితే పునాది ఫైల్ ఫౌండేషన్ పోవాలో దీంట్లో బేస్, ఆయన అవినీతి దాంట్లో బేస్ వెతకాలంటే కూడా మనకు బేస్ దొరకదు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజింగ్ లెక్కలు ఇప్పుడు ఇంత డెడ్యూస్ చేస్తే కనపడుతున్న ఏవైతే ఉన్నాయో ఇందులో ఏవి అసత్యాలు కావు, ఎవరైనా చూసుకోగలిగినవే. మొత్తం ఎంత పెట్టారు, ఏం కడుతున్నారు, రేపు ఈ తాత్కాలికం మీద పెట్టింది ఏమైంది, మరి తాత్కాలికం దానికి సంబంధించి రేపు వాటిని ఏం చేస్తారు. సో ఇవి అసలు తాత్కాలికందే ఎందుకు, పర్మనెంట్ ఎందుకు వాడాల, అలాగే 50 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ ఎందుకు, అక్కడ తెలంగాణలో ఈ మధ్య లేటెస్ట్ కట్టిన దగ్గర సెక్రటేరియట్, అదే సెక్రటేరియట్ నాకు తెలిసి 7 లక్షలు 8 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటుందేమో. పోల్చుకోవడానికి ఉన్నాయి, పాత వెంట ఏమన్నా అనుకోవచ్చు. అసెంబ్లీ ఇక్కడ ఎంతో నాకు తెలిసి 20 లక్షలు 22 లక్షలు అన్నారు. అంత పెద్ద పార్లమెంట్ 1300 1500 మందికో కొత్త ఎక్స్పాండ్ అయిందని కూడా నాకు తెలిసి వాళ్ళు 10 లక్షలు ఎస్ఎఫ్టీ కట్టినట్టున్నారు. సో ప్రతిదానికి కంపారిటివ్ చూడడానికి ఉన్నాయి బయటవి. అండ్ వాటి కాస్ట్ 600 కోట్లతో తెలంగాణ కట్టారు, తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్. మరి ఇక్కడ ఇది ఎన్ని వేల కోట్లు తెలియట్లా. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినవి.
అడగాల్సినవి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అందరూ అడగాల్సిన క్వశ్చన్లు. ఏం చేస్తున్నావా, ఎక్కడికి తీసుకుపోతాడో, నువ్వు మొత్తం అంతా డబ్బు అందరికి ఏం చేస్తున్నావు, పోనీ ఈ డ్రైన్ అవుట్ అయ్యేదాంతో నీకేమన్నా అసెట్ ఏమన్నా బిల్డ్ అవుతుందా, బిల్డ్ అయినాక దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ జనం అడగాల, జనం ఆలోచించాలా. ఇది మా కోరిక. ఇంకోటి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలు వచ్చినప్పుడు అంతా తన మీద నమ్మకంతో ఇచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో రైతులు భూములు ఇవ్వడానికి రావట్లేదంటే రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు మీద నమ్మకం పోయిందంటారా? కారణం ఏంటంటే ఇదే నేను చెప్పిన దానివల్లే. ఆ రోజు కూడా నాకు తెలిసి 14-19 మధ్య కూడా ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చారైతే నేను అనుకోను. రకరకాల ఇవి చూపించారు. అలాగే ఒకసారి కళ్ళ ముందు మనం కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా చేసినట్టు భ్రమ క్రియేట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. అలా పెరుగుతుంది అనేది కూడా చూపడానికి కొన్ని ప్లాట్లు వాళ్ళే రేట్లు ఎక్కువ ఉన్నట్టు, ల్యాండ్ రేట్లు పెరిగినట్టు ఇది క్రియేట్ చేశారు. చేసి దాని నుంచి ఈ ఒక డ్రీమ్ క్రియేట్ చేసి తీసుకున్నారు. కాబట్టి ఆ రోజు కొంతవరకు ఇదే ఉండొచ్చు. బట్ ఇప్పుడంతా అయినాక కొంతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కాబట్టి మీరు ఇది మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీకు ఎంత మంచి జరుగుతుందని చెప్పాలనుకున్నా 2 ఏళ్లు గడిచిపోయినాయి. ఇంకా అయిపోతే ఇంక 2 ఏళ్లకు అయిపోతుంది. చూస్తే దిక్కు మొక్కు లేదు, కళ్ళ ముందు కనపడుతోంది ఈ రైతుల పరిస్థితి. సహజంగానే 2వ ఫేజ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి వాళ్ళ సంగతి తేల్చకుండా మా దగ్గర ఇది అవుతుంది అనేది ప్లస్ దేనికి ఇది అని నువ్వేమంటావు ఆఖరికి ఆయన అనేది ఇది ఆ రోజు ఇదే అమరావతి ఇంటర్నేషనల్ సిటీ ఈ 30,000 ఎకరాలతోనో మొత్తం 50,000 ఎకరాల్లో 33,000 ఎకరాలు మీద ఇచ్చినందువల్ల ఇది ఇంటర్నేషనల్ సిటీ సింగపూర్ కాబోతుందని. ఈ రోజు రెండోది ఎందుకయ్యా అంటే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే ఇంక అక్కడే మోసం కనపడుతుంది కదా. ఎవరైతే ఆ రోజు ఇచ్చారో నువ్వు ఆ రోజు సింగపూర్ సిటీ అని ఈ రోజు 33 ఎకరాలతో ఏమవుతుంది, చిన్న మున్సిపాలిటీ అవుతుంది. అన్లెస్ అది కూడా అయితే తప్ప ఇంకొక 30,000-40,000 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకుంటే తప్ప పెద్ద సిటీ కాదంటే నీకు ఉద్దేశం లేదని తెలిసిపోతుంది. ఇటు తెలుస్తోంది. మా సంగతి తెలుసుకున్నా నువ్వు ఇంకో దగ్గరికి ఎక్కడికి భ్రమలో పెట్టడానికి పోతుంది. వాళ్ళకి అర్థమవుతుంది. నిన్ననే కదా పక్కన ఎక్కడో 80 ఢిల్లీలో చెప్పలే, ఈ పక్కనే అన్నాడు. అయిపోయింది ప్రమాణం, సింగపూర్ లాంటి సిటీ వస్తుంది, ఇంకో లాంటి సిటీ, మీకు ఏది నచ్చితే అలాంటి సిటీ అనుకోండి అన్నాడు. మరి ఆ రోజు అన్నీ అది చేయకుండా వచ్చి ఈ రోజు అది మున్సిపాలిటీ అంటున్నావు అంటే నువ్వు కావాలని మోసం చేస్తున్నావు అని అప్పుడే తెలిసిపోతుంది. దాంతో మా పరిస్థితి ఏంటని వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇదే తెలుసు. ప్లస్ లేఅవుటే చేయలేను ఇంతవరకు. వీటన్నిటి వల్ల ఆ పరిస్థితి ఆ రియలైజేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇతను మోసం చేస్తున్నాడు మమ్మల్ని అనేది బాగా అందరికీ అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకు. అయితే ఇప్పటికి ఇచ్చిన వాళ్ళు ఏమో చిక్కుకుపోయాం కదా, ఏదో ఒక రకంగా ఇది షేప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది. అందరి కోరికే అదే, అది త్వరగా షేప్ తీసుకోవాలి వితౌట్ ఎనీ ఫర్దర్ కాస్ట్ లేకుండా. దానికి ఒక్కటే ఏంటి, ఏది ఆ రోజు చేసింది ఆయన మీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏదో ఆర్గానిక్ గా కావాలంటే రెండింటి మధ్య గుంటూరు విజయవాడ మధ్యన పెట్టిండాలి. లేదు అంటే నువ్వు డిక్లేర్ చేసి జోనల్ సిస్టమ్ జోనింగ్ చేసి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే ఎవడు బెనిఫిట్ అయితే వాళ్ళు అవుతారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ బిల్డింగ్లు తనకు కట్టుకుంటాడు. మిగిలినవి రైతులు బెనిఫిట్ అయ్యేది రైతులు అవుతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్లో ఫెసిలిటీస్ అవి క్రియేట్ చేసుకుంటే తక్కువ కాస్ట్తో అయిపోయాయి. అది ఆ రాజధాని దానంతటా అది డెవలప్ అయ్యేది. ఈరోజు అక్కడ అసలు ఎవరైనా మనుషులు ఉండడానికి అంటే పేద ప్రజలు కానీ డిఫరెంట్ వివిధ వర్గాల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉండడానికి హౌసింగ్ అసలు ఎక్కడెక్కడుంది. నువ్వు పెట్టిన ప్లాట్లు నీ లెక్క ప్రకారం అయితే గజం ఒకవేళ పోతే గీతే పోయే పరిస్థితి లేదు. 60,000 70,000 కంటే ఎవరు కొని కట్టుకుంటారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు దానికి పనికొచ్చేటట్టు పేద ప్రజలు కూడా ఎవరైతే వాళ్ళు ఉంటేనే పద్దనలు వేస్తే సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ కావాలన్నా, టోటల్ ఎకో సిస్టమ్ లివబుల్ కండిషన్స్ ఉండాలన్నా ఇవ్వాలని ఇస్తే వాటిని తీసేస్తుంది. పేదలకు ఇచ్చిన భూములు ఏమున్నాయో ప్లాట్లు వాటిని తీసేశారు. వాటిని అక్కడికి తీసినాక ఇప్పుడు అక్కడ ఏముండబోతాయి బిల్డింగులు తప్ప. అంటే ఈ 2029 వచ్చేసరికి ఈయన పూర్తి అయ్యేసరికి కూడా ఇక్కడ నుంచి మళ్లీ పోయి ఆ రోడ్లలో కరకట్ట రోడ్డు అట్లే సింగిల్ రోడ్లో పోవడము లేదా రోడ్లు కొంతవరకు ఏదైనా ఇంప్రూవ్ అయినా అక్కడికి పోయిన తర్వాత ఈ 30 కిలోమీటర్ల కమ్యూటింగ్ చేయకుండా ఏ రకంగా అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్ కు తగినట్టు ఒక సిటీ డెవలప్ కావాలంటే ఆ స్ట్రక్చర్స్ అంటే అవి ఆర్గానిక్ గా డెవలప్ అయ్యే ఇల్లు ఎప్పుడు వస్తాయి, వాటి సపోర్టింగ్ సిస్టమ్స్ ఎప్పుడు వస్తాయి, దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది. మరి అన్నాళ్ళు ఈ పెట్టిన పెట్టుబడి దీని నుంచి అక్కడ ఏదైనా జీఎస్టీ రూపంలో ఇంకో రూపంలో ప్రజల యాక్టివిటీ పెరిగితే వచ్చేవన్నీ ఎక్కడొస్తాయి. ప్లస్ ఈ పెట్టిన అప్పులు తీర్చడానికి నువ్వు నీ దగ్గర మిగిలిన ల్యాండ్ ఎవరికి అమ్ముతావు. ఒకేసారి 8,000 ఎకరాలు 10,000 ఎకరాలు అమ్మకానికి పెడితే ఎవరు కొంటాడు. ఎందుకైనా ఆ రేట్లు ఎందుకు వస్తాయి.
నువ్వు అప్పుడు ఇంత నీ ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? లక్ష కోట్లకు సంవత్సరానికి 8,000 కోట్లు 9,000 కోట్లు ఇంట్రెస్టే అయితే నువ్వు తెచ్చే ఈ 1,00,000 కోట్లు ఎంతో వాటికి ఇప్పుడు తెచ్చి పెడితే దాంతో పూర్తి కాదు. అయితే బేస్ వేయడానికి అంత అయితే నీకు ఇంట్రెస్ట్ ఉందని కూడా నీకు బయట నుంచి రాకపోతే నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడ, నువ్వు ప్రిన్సిపల్ ఎప్పుడు రీపే చేస్తావు? ఈ క్వశ్చన్స్ అన్ని వరుసగా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరు ఎందుకు చూడలేకపోతున్నారంటే ఏదో ఇతను పెట్టే భ్రమలో ఉన్నారు. ఇది అడిగితే అమరావతిని వ్యతిరేకిస్తున్నారంటారని, లేదా ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్ అయ్యాడు ఉంటాయి కాబట్టి ప్లాట్లు రేపు ఇవి పోతే ₹4 వస్తాయి కదా, కొంచెం రేటు ఇట్లే ఉండడం మేలు, ఈ హైప్ ఉంటేనే బెటర్ అనుకునే వాళ్ళు ఉండొచ్చు. బట్ రియాలిటీ అయితే ఇది నేను చెప్పింది ఇప్పుడు రియాలిటీ. ఎందుకు లాభం? ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాని అందుకే నేను అడుగుతున్నా, అసెంబ్లీ పెట్టావు, కౌన్సిల్ పెట్టు, అభిప్రాయాలు చెప్తావు. ఎక్కడైతే బలంగా మా వాయిస్ వినిపించగలము అక్కడ వినిపిస్తాం. రెండోది, దీనికి నువ్వు ఆన్సర్స్ ఇస్తావా? ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు రాగానే నీ ఎంతటి నీ పాలసీలోనే కనిపించేదిగా, నీవు కరెక్ట్ చేసుకుని డిఫరెంట్ పద్ధతిలో పోయేవాడుగా, కొంచెం రియల్ ప్రాగ్మాటిక్ అప్రోచ్లో పోయేవాడివి, నిజంగా ప్రాజెక్ట్ పూర్తి చేసే రకంగానే ఆలోచించేవాడిగా. అది చేయలేదంటే నీకు ఆ ఉద్దేశం లేదు. నువ్వేం ఆన్సర్ ఇస్తావు? మళ్ళీ అదే బ్లాస్ఫమీ లాగా నువ్వు అమరావతిని అంటావా అని చెప్పి మళ్ళీ ఇంకోటేదో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు. కాబట్టి అతనికి ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. క్వశ్చన్స్ ఎదుర్కొని ఇవ్వడానికి ఆన్సర్స్ ఆయన దగ్గర లేవు. అది ఎదుర్కొనే ధైర్యము లేదు, అతనికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, వాళ్ళ పార్టీకి లేదు. ఆన్సర్స్ ఇవ్వాలనే ఆలోచన ఉద్దేశం కూడా వాళ్ళకి లేనప్పుడు అవాయిడ్ చేస్తారు, ఎవేట్ చేస్తారు అంతే.